మెట్టు సాయి కుమార్ అన్నారు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. సో మెట్ సాయి గారు ఎట్లా చూస్తారు ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? దొంగలు 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో గెలిచి నోరు మూసుకొని ముద్దపప్పులాగా కూర్చొని ఒకరు కేంద్ర మంత్రి అవుతాడు, ఇంకో సహాయ మంత్రి అవుతాడు. ఎట్లా ఏ పేరు చెప్పి తెలంగాణ మేము కొట్లాడతాం చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి ₹1 దేకుండా ఏసీలో కూర్చొని పగలపాలు పలుకుంటూ ఎందుకు అసలు మీరు అసలు ఎందుకు ఎంపీలు ఎందుకు మంత్రులు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ చూస్తున్నారానికనా? మేము తెలంగాణ రాష్ట్రం అని చెప్పి తీసుకున్నారు. ఏం చేస్తున్నారు మీరు? మోడీ ముందు ముక్కున్న రాసుకొని గుట్టాల మీద కూర్చొని జీ ఉజురు అనుకుంటా ఎందుకు మీరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటారు కదా, లబ్ధి చేరుకుదంగానే ఈ బడ్జెట్ ఉందని చెప్తా ఉంది, భవిష్యత్తులో లబ్ధి చేరుతుంది తెలంగాణకు అంటారు కదా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన ఒక నికృష్టుడు. కిషన్ రెడ్డి ఎందుకు పనికిరాని పువ్వు? ఎందుకు రెండోసారి కేంద్ర మంత్రి అయినావు? ఎందుకు అసలు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం దీనికనా? తెలంగాణ రాష్ట్రం మీరు ఏం తెచ్చినావు నువ్వు? పేరు ఏమో పెద్దది, ఊరేమో చిన్నదా? మా దగ్గర నుంచి మా పన్ను తీసుకుంటూ బాగానే. తెలంగాణ రాష్ట్రము సౌత్లో దక్షిణ రాష్ట్రంలో చాలా పెద్ద పన్ను కట్టే రాష్ట్రము. మా డబ్బు మాకేయకుండా మాకు జోబులు కొట్టేసి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ పరువు తీసి కేంద్ర మంత్రిగా ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఇంకో మంత్రి ఏమో పగలపడ మనకి బండి సంజయ్ ఏం చేస్తారు అసలు? మీ ఇద్దరు కూర్చొన్నాడా? అది ఏది మన మోడీ చెప్పులు పట్టుకుంటూ తిరుగుతారా? ఎందుకు మీరు పార్లమెంట్లో ఇదే అంశం మీద మీ ఎంపీలు ప్రస్తావించడానికే ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారా? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ప్రతిసారి మన పార్లమెంట్ కొట్లాడుతూ ఉన్నారు. మా వాటా మాకు ఇవ్వండి, మా హక్కు మాకు ఇవ్వండి, మా హక్కులు మాకు ఇవ్వకుండా మీరు కేవలం ఇతర రాష్ట్రాలకు ఢిల్లీకి కానివ్వండి, సౌత్ మన బీహార్ కానివ్వండి కేవలం ఎన్నికలు చూపెడతారా మీరు? తెలంగాణ రాష్ట్రంలో అప్పుల కొద్దీ మెట్రో ఉంది, చాలా పరిగణలు ఉన్నాయి, మరి ఏమో ఉంది అంతుంది. కానీ మీరు కేవలం ఎన్నికలకు మాత్రమే బడ్జెట్ ఉంది. ఇది కేవలం ఎన్నికలకు ఉన్న బడ్జెట్ ఇది. ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ సౌత్ పైన ఒక వివక్ష ఉంది, దక్షిణ రాష్ట్రాల పైన మన తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, కేరళ కానివ్వండి, తమిళ కానివ్వండి ఆయన వివక్ష ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు ఇద్దరు రాజీనామా చేయాలి. ఈ దొంగలు ఇద్దరు రాజీనామా చేయాలి. బండి సంజయ్, కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం గెలిచిన మీరు ఇలాంటి మాట మాట్లాడతారా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.